అలా నేను మిస్ చేసావు. టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకుంటే రిజల్ట్ అంత బాగా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనకి అనుకూలంగా మలుచుకొని కనుక ఉపయోగిస్తే పని సక్రమంగా చేయడంతో పాటు సకాలానికి చేయగలం. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏఐ ఫర్ ఏపీ అనేటువంటి పేరుతోటి ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఆ యాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దొంగల్ని పట్టేసుకుంటున్నారు, ఈజీగా పట్టేసుకుంటున్నారు. ఇటీవల గత వారం విశాఖ రైల్వే స్టేషన్లో ఎప్పుడో పాత దొంగలు వాళ్ళని ఐడెంటిఫై చేసింది ఏఐ. ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టించింది రైల్వే పోలీసులకి. వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ మీద వేరే రాష్ట్రంలో కేసులు ఉన్నాయి. అంటే రైల్వే దొంగతనాలకు పాల్పడినటువంటి వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ సంచారం, వీటన్నింటిని ఐడెంటిఫై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలీసుల్ని అలర్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ ఏఐ ద్వారా దొంగలను పట్టుకోవడం దగ్గర నుంచి నేరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసే దగ్గర నుంచి దాన్ని యూజ్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద ఉపయోగిస్తున్నారు. 4 రకాల ఏఐ టూల్స్ని ఉపయోగిస్తున్నారు. 3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని వాడుతూ ఉన్నారు. సక్సెస్ఫుల్గా నేరాలను అదుపు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నారు. ఏఐ పోలీస్ వస్తున్నాడు, ఏఐ డాక్టర్ వస్తున్నాడు, ఏఐ జడ్జ్, ఏఐ లెక్చరర్, అలాగే రోబో. వ్యవసాయం చేయడానికి రైతులు పొలానికి వెళ్లకుండానే పంటని పండించేటువంటి టెక్నాలజీని రాజేంద్ర నగర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన సైంటిస్టులు ఆల్రెడీ ప్రయోగంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి రైతులు రాబోయే రోజుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా వ్యవసాయం చేసుకునేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ ఫార్మర్ వస్తున్నాడు, ఏఐ డాక్టర్ వస్తున్నారు, ఏఐ జడ్జి వస్తున్నాడు, ఏఐ లాయర్ వస్తున్నాడు, ఏఐ పోలీస్ కూడా వస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి ఏఐ సేవలు ప్రతి చోట ఉండబోతున్నాయి. మనకి ప్రతి చోట ఏఐ పోలీస్కి మీరు మీ సమస్యను కనుక తెలియజేస్తే ఖచ్చితంగా మీకు అక్కడ నామ్స్ ప్రకారం, అక్కడ మార్గదర్శకాల ప్రకారం, అక్కడ చట్టం ప్రకారం మీకు ఏం చేయాలో, ఎలాంటి సేవ అందించాలో అలాంటి సేవ అందించేటువంటి టూల్స్ రాబోతున్నాయి. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ముందున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అఫీషియల్గా లాంచ్ చేశారు ఏఐ యాప్ని. ఏంటి ఏఐ యాప్, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాధించినటువంటి విజయాలు ఏంటి అనే దాని మీద మనం క్లుప్తంగా ఒక రిపోర్ట్ని కనుక చూస్తే, ఇది పోలీసింగ్లో ఏఐ విప్లవం. ఒక్క పోలీసింగ్లో కాదు, ప్రతి రంగంలో కూడా ఏఐ విప్లవం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడినటువంటి వాళ్ళు ఆధునిక యుగంలో నిలబడలేరు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి ఇంట్లో ఒక ఏఐ ఇంజనీర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ దిశగా ఇప్పుడున్నటువంటి జన్ జడ్ని నడిపించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో పోలీసులు కూడా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏఐ ఫర్ ఏపీ అనేటువంటి పేరుతోటి ఒక 4 రకాల ఏఐ టూల్స్ని లాంచ్ చేసి ప్రయోగిస్తూ ఉన్నారు. ఏంటంటే ఏఐ ఫర్ ఏపీ పోలీస్, ఏఐ ఫర్ ఏపీ పోలీస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. 3 జిల్లాల్లో ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్. 8 ఏఐ టూల్స్, 4 కాదు 8 ఏఐ టూల్స్ సమగ్ర వ్యవస్థని తీసుకున్నారు. 6 నెలల్లో రాష్ట్రం అంతా అమలు చేయాలని చెప్పి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. పోలీసింగ్ వ్యవస్థలో సాంకేతిక విప్లవానికి ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. నేరాల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆధారాల సేకరణతో పాటు ఇంటెలిజెన్స్ సమాచార విశ్లేషణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగిస్తూ ఏఐ ఫర్ ఏపీ పోలీస్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. సో నేరాల దర్యాప్తు పోలీసులు చేయాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఫిర్యాదులకి సమస్యల పరిష్కారం అదే ఇస్తుంది. అలాగే ఆధారాలు, ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటనకు సంబంధించిన ఆధారాలని విశ్లేషిస్తుంది. అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ని అనుసంధానం చేసుకొని అది అనలైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ కుమార్ గుప్తా గారు
ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తూరు, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది ఏపీ పోలీస్ శాఖ. రాబోయేటువంటి 3 నుంచి 6 నెలల్లో దీన్ని రాష్ట్రమంతా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం అమెరికాకు చెందిన జనరేటివ్ ఏఐ సంస్థ, అలాగే ఫోర్సైట్ ఏఐ నాలెడ్జ్, అమెరికాకు సంబంధించినటువంటి జనరేట్ ఏఐ, ఫోర్సైట్ ఏఐ నాలెడ్జ్, స్పారిట్ సంస్థతో పోలీస్ శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ 3 సంస్థలతోటి ఎంఓయూ కుదుర్చుకుంది పోలీస్ శాఖ. వాటి సహాయంతో ఇప్పుడు ఏఐ ఫర్ ఏపీ పోలీస్ అనేటువంటి పైలట్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలని చెప్పి అనుకుంటుంది. పోలీస్ అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టెక్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు, డ్రోన్లు, అత్యాధునిక ఎఫ్ఎస్ఎల్ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏపీ పోలీసింగ్ను అమలు చేసేందుకు ఏపీ పోలీస్ శాఖ గత ఏడాది నడుం బిగించింది. దేశవ్యాప్తంగా ఏఐ నిపుణుల్ని ఆహ్వానించి 2025 జూన్లో గుంటూరులో దేశంలోని తొలి ఏఐ హ్యాకథాన్ను నిర్వహించింది. శాంతి భద్రతల పరిరక్షణ మొదలుకొని పోలీసులకు అవసరమైనటువంటి పలు సేవల్ని ఏఐ ద్వారా అందించేందుకు అనేక మంది ముందుకొచ్చారు. వాటిలో ఏపీ పోలీసులకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకుని ప్రాజెక్టు రూపంలోకి తీసుకొచ్చారు. అమెరికాకు చెందిన ఫోర్సైట్ ఏఐ నాలెడ్జ్ సహకారము, అలాగే స్పారిట్ సంస్థ భాగస్వామ్యంతో 4 నెలల పాటు అభివృద్ధి చేసిన ఏఐ టూల్స్లో కీలకమైన 8 ఏఐ టూల్స్ను పోలీస్ శాఖ ప్రవేశపెట్టింది. వాటిలో పిటిషన్ ఏఐ ఉన్నతాధికారుల ఫిర్యాదుల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తే, డిజిటల్ ఎవిడెన్స్ ఏఐ టెలికాం, బ్యాంకులు, పేమెంట్ గేట్వేల నుంచి ఆధారాల సేకరణను వేగవంతం చేస్తుంది. ఇది డిజిటల్ ఎవిడెన్స్ ఏఐ. ఇదేమో పిటిషన్ ఏఐ, ఇదేమో డిజిటల్ ఎవిడెన్స్ ఏఐ. కాగ్నిటివ్ నెట్ ఏఐ దర్యాప్తు అధికారులకు డేటా విశ్లేషణను సహకరిస్తుంది. ఇది కాగ్నిటివ్ నెట్ ఏఐ. ఇన్వెస్టిగేషన్ కో-పైలట్ చట్టపరమైన దిశానిర్దేశం చేస్తుంది. పాత రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చే డాక్స్ టు డేటా అనేటువంటిది. సోషల్ మీడియా గూఢాచారిగా పనిచేసే సోకింట్ ఏఐ, ఇది సోషల్ మీడియా గూఢాచారిగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే మీరు ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా, మీరు ఏదైనా సరే చట్టానికి విరుద్ధంగా, మార్గదర్శకాలకు విరుద్ధంగా, పౌర హక్కులకు విరుద్ధంగా, అలాగే పౌర హననం చేసిన, లేదంటే వ్యక్తిత్వ హననం చేసిన, ఖచ్చితంగా ఈ గూఢాచారి ఏఐ గూఢాచారి ఇది సోషల్ మీడియా గూఢాచారిగా పనిచేస్తుంది. సో సోషల్ మీడియా గూఢాచారిగా పనిచేసే సోకింట్ ఏఐ ఇదేం చేస్తుందంటే వార్తల పర్యవేక్షణకు న్యూస్ 360 ఏఐ. సో సోషల్ మీడియా పరిరక్షణ కూడా ఒకటి, వార్త పరిరక్షణ కోసం న్యూస్ 360 ఏఐ అనేటువంటిది ఒకటి. మొత్తం వ్యవస్థకు పునాదిగా ఏఐ ఫౌండేషన్ పనిచేస్తాయి. సో ఇలా ఇన్ని రకాల యాప్లు తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత ముందులాగా మీ ఇష్టానుసారం వ్యక్తిత్వ హననం చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టలేక పోస్టులు పెట్టకూడదు. పోస్టులు పెట్టినా కానీ సోషల్ మీడియా గూఢాచారిగా ఉన్నటువంటి ఈ యాప్ పట్టుకుంటుంది. అలాగే వార్తలు మీరు నిరాధారమైన వార్తలు ఇస్తే కనుక పర్యవేక్షణకు న్యూస్ 360 ఏఐ అనే దాన్ని ఒకటి పర్యవేక్షిస్తూ ఉంటుంది మీరు ఇచ్చినట్టు వార్తల్ని. ఇక శిక్షల శాతం పెరుగుతుంది. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ ప్రాజెక్టుతో దర్యాప్తులో వేగం పెరగడంతో పాటు ఆధారాల నాణ్యత మెరుగుపడి శిక్షల శాతం పెరుగుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. పోలీసు అధికారులు చేసే సాధారణ పనిని ఆటోమేటిక్గా ఏఐ చేయడంతో ఆ సమయాన్ని వారు శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించవచ్చని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టే యోచన కూడా ఉందన్నారు. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ త్వరలోనే రాష్ట్రమంతా అమల్లోకి రాబోతుందన్నారు. కార్యక్రమంలో ఐజీ సిహెచ్ శ్రీకాంత్, పలువురు ఐపీఎస్లు పాల్గొన్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఏఐ పోలీసు రాబోతున్నారు. అలాగే ఏఐ ఏజెంట్ కూడా రాబోతున్నారు. సోషల్ మీడియాని మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఒక గూఢాచార వ్యవస్థగా వ్యవహరించేటువంటి టూల్స్ను కూడా తయారు చేశారు. వీటితో పాటు నేరాలు విశ్లేషణ, ఎఫ్ఎస్సిఎల్ అన్నిటికి సంబంధించి ఏఐ మీద ఆధారపడుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసు. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని
అందిపుచ్చుకొని మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు ముందు ఉండడానికి ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద 3 జిల్లాలను ఎంచుకుంది. రాబోయేటువంటి 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ ద్వారా పోలీస్ సేవల్ని అందించబోతుంది పోలీస్ శాఖ. దీనంతటికీ కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు ఏఐ కనుక కీలకంగా మారితే ఆంధ్రప్రదేశ్ పోలీసుకి సగం భారం తగ్గుతుంది. ఆ సగం భారం తగ్గడంతో పాటు సమయం కూడా మిగులుతుంది. ఆ సమయాన్ని శాంతి భద్రత కోసం ఉపయోగించవచ్చు. అంటే గతంలో మాదిరిగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, గంజాయి అమ్ముకున్నా, డ్రగ్స్ అమ్ముకున్నా ఏం కాదులే అనేటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిఘా పెట్టి ఏఐ దొరికి పుచ్చుకుంటుంది. కాబట్టి ఇక నుంచి ఏపీ పోలీస్ సాంకేతికంగా చీమ చిటుకుమన్నా కానీ తెలిసిపోతుంది ఏఐ టెక్నాలజీ ద్వారా. కాబట్టి ఇక నుంచి మీరు నేర ప్రవృత్తిని, నేర అలవాట్లను మానుకోవడం బెటర్. లేదంటే పోలీస్ స్టేషన్లో ఏఐ పోలీసు మిమ్మల్ని వెంటాడుతుంది, వేటాడుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం తెలియదు. థ్యాంక్ యూ.